హామీ ఇస్తున్నాం కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్తారు కోర్టుకి. మరి ఎందుకు కడుతున్నావా నువ్వు అంత పెట్టి అని 100 కోట్లు అన్నారు అనుకో, మీరు రేపు పొద్దున ఆ కమిటీ నివేదిక వచ్చి ఓకే అయ్యాక అప్పటికప్పుడు కట్టడం బిగించేస్తే కష్టం అవుతుంది కాబట్టి ముందు ఒకవేళ తీర్పు కనుక మాకు వ్యతిరేకంగా వచ్చింది అనుకో ట్రిబ్యునల్లో, మేము ఇప్పుడున్న నీటి వనరే వాడుకుంటాం, అందుకంటే ఎక్కువ వాడు లేదనుకోండి. ఇట్లాగా ఇంతకుముందు కూడా ఎత్తు పెంచినప్పుడు అదే మాట మాట్లాడి పెంచేశారు. పెంచిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీళ్లు ఉన్నాయండి, ఇక్కడ నీళ్లు ఉన్నదప్పుడు దీనికి అనుగుణంగా ఇట్లా ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ దాకా పెంచాక ఏం చేస్తారంటే ఇది మనం ఇక్కడ కనబడుతుంటది, ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు ఈ కింద నుంచి. తెలంగాణలో జరిగింది అదే, కర్ణాటకలో జరిగింది, రేపు ఇంకా చేయబోతున్నారు, పెంచబోతున్నారు. దానికి బాబు గారు ఏం చేయగలరు, యుద్ధాలు చేయలేరు, న్యాయ పోరాటాలు చేసినా ఇంతే ఉంటది. రెండవది ఏంటి, అక్కడ నీళ్లు వాడుతున్నారని చెప్పి మనం కంప్లైంట్లు పెట్టినా ఏమీ అవదు సావదు, ఎందుకంటే మధ్యలో నుంచి కాలువల్లోకి లిఫ్ట్ చేసుకోవడం కదా. ఏమవుతుంది అందులో నుంచి, మనకి కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు వాస్తవంగా తగ్గించిన రీజన్ అదే. కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు తగ్గించేసిన రీజన్ ఏంటంటే వాటిని స్థిరత్వం లేదు, నమ్మకం లేదు. దాన్ని కవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ఇదని ప్రచారంలోకి తీసుకొచ్చింది. బనకచెర్ల తీసుకొస్తే కాళేశ్వరం లాగా ఉంటది, అంటే కింద నుంచి నీళ్లు పైకి పోయడం, ఇది కూడా అంత కింద నుంచి తీసుకెళ్లి మనకు వచ్చే నీళ్లు అడ్డగించి ఇది బనకచెర్ల ఏంటి, కృష్ణ నీళ్ళు ఇంకా రాదు కదా, గోదావరి నీళ్ళని తీసుకెళ్లి అటుపోయడం. ఆల్మట్టిది వచ్చేటికి ఇంకా మనం చేయగలిగింది. వాస్తవంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసింటే ఆల్మట్టి తర్వాత ఈ వరదకి మనకి ప్రతి ఏడాది కూడా కృష్ణ నీళ్లు కూడా పోతాయి కదా, అవసరమైనప్పుడు నీళ్లు ఉండవు, అవసరం లేనప్పుడు వరద వచ్చి కొట్టుకుపోతుంది. ఓపెన్ అయి ఉన్నది ప్రకాశం బ్యారేజ్, ఇవన్నీ ప్రకాశం బ్యారేజ్ ఓపెన్ అంటే నీళ్లు సముద్రంలోకి పోవడమే. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, పోతిరెడ్డి పొక్క పెంచాడు, అంటే సైజు 100 క్యూసెక్కుల నీళ్ళు వెళ్లాల్సి ఉంటే 1000కి చేశాడు, 1000 1500 చేశాడు. మీకు గుర్తుంటే అప్పుడు దానికి వ్యతిరేక ఉద్యమం చంద్రబాబు చేశారు. ప్రకాశం బ్యారేజ్ మీద బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి జలదీక్షలో పాల్గొన్నారు ఆయన. అంటే ఏంటి, ఆయనకి అవగాహన ఉంటే అసలు అట్టెట్ట పాల్గొంటాడు. ఆంధ్రాకు వచ్చే నీళ్ళని ఆపమని చెప్పేసి రాయలసీమ వాళ్ళు దోచుకుపోతున్నారని రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయి ఉండి ఎట్ట చెప్తాడు. ఇప్పుడు ఆ రోజున పోతిరెడ్డి